హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ప్రేమాభివందన తెలియజేస్తున్నాను. మీరు ఏ ప్రాంతం నుండి దేవుని వాక్యాన్ని వింటున్నారో నాకైతే తెలియదు. రాష్ట్రంలో నలుమూల నుండి, లేక దేశంలో, లేక ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా మీరు తెలుగు వారైతే గనక ఈ వాక్యము లేక దేవుని యొక్క సందేశము మీ కొరకు, నా కొరకు అని నేను భావిస్తున్నాను. దయతో కొద్ది నిమిషాలు మీ యొక్క చెవులు, హృదయాన్ని దేవునికి సమర్పించవలసిందిగా, దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, దేవుడు ఏమి దీవెన ఈ రోజున తన మాట ద్వారా ఇవ్వబోతున్నాడో దయతో ఆసక్తిగా మీరు విని దాన్ని గ్రహించి దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ. అయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా సువార్త 15వ అధ్యాయము 17వ మాట చదువుకుని కాసేపు దాని మీద మనం కొంతసేపు ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని నడిపించుకుందుకు యోగ్యుని కాను. హల్లెలూయా. సరే, ఇంకా అలాగా ఆలోచించుకుంటే కనుక చాలా విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. మెయిన్లీ ఈ రోజున నేను మీతో చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, బుద్ధిహీనత లేక బుద్ధిహీనుడు. బుద్ధిహీనతకు కలిగే పర్యవసనాలు ఏమై ఉంటాయి అన్నది ఈ రోజున మొదటి భాగంలో కొన్ని విషయాలను మనం గ్రహిద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ మాటలు మీకు సేకరించి దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడిన వారినై మీ యోగక్షేమం నిమిత్తమై ఈ మాటలు మన దేవుని తరపున మీకు నేను ఒక దూతగా అందిస్తున్నాను. అది మీకు అందించడంతో పాటు, మీకు వడ్డించడంతో పాటు, మీకు వివరించడంతో పాటు నేను కూడా ఆ వాక్యాన్ని స్వీకరిస్తాను. దేవుని మాటలు మనందరికీ కూడా, బోధకునికి, శ్రోతలకు, ఇద్దరికీ కూడా. లేక ఒకవేళ క్రైస్తవ సమూహంలో చేర్చబడని వారు ఎవరైనా ఉంటే, అన్యులుగా ఉంటే వారికి కూడా ఈ మాటలు విని కాస్త జ్ఞానాన్ని సంపాదించుకొని నిజమైన దేవుని యొక్క విలువలు తెలుసుకొని ఆయనను వెంబడించడానికి కూడా ఈ మాటలు చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ ఒక మనుష్యునకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు
బాగానే ఉన్నాడు. కానీ చిన్నోడు తండ్రి దగ్గర తనకు రావాల్సిన ఆస్తిని అడిగాడు. అడిగి, నాకు ఇంటి దగ్గర ఉండబుద్ధి వేయటం లేదు, నేను దూరంగా వెళ్ళిపోతాను ఇంటికి, నేనేదో వ్యాపారం చేసుకుని బతుకుతాలే అని తన తండ్రి దగ్గర రావాల్సిన ఆస్తి అంతటిని తీసుకొని దూరదేశం వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేయటం మొదలుపెట్టాడు. వ్యాపారం చేసేటప్పుడు తనకి స్నేహితులు ఎక్కువ మంది అయ్యారు. ఈ స్నేహితులందరూ కలిసి ఏం చేశారంటే తన దగ్గర ఉన్న ఆస్తిని అంతటినీ ఆర్పేశారు. వ్యాపారం మరి లేదు, దుర్వ్యాపారం అయిపోయింది. అక్కడ ఒక మాట అంటాడు, అక్కడ దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. ఏం చేశాడంటే ప్రయాణమైపోయాడు, దూరదేశమునకు ప్రయాణమైపోయాడు. ఆ దూరదేశపు ప్రయాణంలో తను ఏ దేశం వెళ్ళాడో గాని ఆ దేశములో వ్యాపారం చేయడం మొదలుపెట్టి పాడైపోయాడు. కేవలం ఇతని దృష్టిలో ఇతని ఆలోచన ఏంటంటే నేను పెద్ద ధనవంతుడిని అయిపోతాను, పెద్ద ఆస్తిపరుడిని అయిపోతాను, నేను స్వతంత్రంగా ఉండొచ్చు, నాకు ఇంటి దగ్గర టార్చర్ అనేది నాకు తండ్రి వలన నాకు టార్చర్ ఎక్కువైపోతుంది, నేను తల్లికి తండ్రికి దూరం ఉంటాను, లేక నాకు సంపాదించుకునే స్వేచ్ఛ లేదు, తినే స్వేచ్ఛ లేదు, తాగే స్వేచ్ఛ లేదు, ఇళ్లలో ఉండవి. లోకంలో ఉన్న ఆచారాలన్నీ కూడా తండ్రి చెడ్డోడైనా సరే పిల్లలకు మంచి ఈవులు ఈయనెరుగుదుడు కదా. తను కోపంగా ఉన్నా, తను బుద్ధి చెప్పినా, తను శిక్షనిచ్చినా, తండ్రి మాట కఠినంగా ఉన్నా, తండ్రి ఆజ్ఞ కఠినంగా ఉన్నా పిల్లల మంచి కోసమే చేస్తారు తల్లిదండ్రులు. కానీ పిల్లలు పాడవ్వాలని, పిల్లలు దూరం అవ్వాలని మాత్రం చేయరు. కానీ ఇతనికి ఆలోచన వచ్చి తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, దూరదేశానికి పోయాడు, వ్యాపారం చేశాడు, వ్యాపారం చేసి పాడైపోయాడు. హల్లెలూయా. వ్యాపారం చేసి పాడైపోయాడు. కేవలం తన బుద్ధిహీనత వలన పాడయ్యాడు. తన బుద్ధిహీనతే తనని పాడు చేసింది. తన ఫూలిష్నెస్ తనని వ్యాపారంలో ఫెయిల్ చేసింది. అలాగే అన్ని విధాలుగా తిను ఒక పాడైపోయిన వ్యక్తిగా మనకి ఈ పాఠ్య భాగంలో కనిపిస్తున్నాడు. ఇల్లుకి పొలంకి చాలా తేడా. తన పొలంలో పనికెళ్ళాడు. తన పొలంలో అంటే వరి పండించడానికో పంట పండించడానికో కాదు, పందుల్ని మేపడానికి. ఎందుకంటే తన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది, వ్యాపారం అంతా అయిపోయింది. ఇంకా దేశంలో కరువు వచ్చింది. అప్పుడు తనకి తినడానికి ఏం లేకపోతే తన పొలంలోనికి పందుల్ని మేపుకునే ఉద్యోగం దొరికింది. బుద్ధిహీనత, అతనికి బుద్ధి వచ్చినప్పుడు
బుద్ధిహీనత అనేది మనకి ఎన్ని నష్టాలు తీసుకొస్తుందో ఒకసారి ఆలోచన చేద్దాం. మొదటగా తనకి బుద్ధిహీనత అనేది తన కడుపు నింపలేకపోయింది. నంబర్ 1 గుర్తు చేసుకోండి. బుద్ధిహీనత అనేది తనకి కడుపు నింపలేదు. ఇది చాలా దౌర్భాగ్యమైన సంగతి. చాలా దౌర్భాగ్యమైన సంగతి ఇది. బుద్ధిహీనత మనకి కడుపు నింపదు, కడుపు కాల్చేస్తుంది. మనము ఆకలితో మలమలలాడుతున్నామంటే జ్ఞానం లేకపోవటమే, బుద్ధి లేకపోవటమే. మన బుద్ధిహీనత మనల్ని ఆకలి జీవితంలోనికి నడిపిస్తుంది. ఈ రోజున ఎందుకు మనము మన పిల్లల్ని కానీ మన కుటుంబాన్ని కానీ మనం పెంచుకోలేని స్థితిలో ఉన్నామంటే అది మన బుద్ధిహీనత. సరైన ఆహారం ఉండదు, ఆశ్రయం ఎలాగూ ఉండదు. ఆకలి జీవితం, ఆకలితో వాడు కాలం గడుపుతుండాలి. ఎక్కడ చూసినా కిరాణా అప్పులు, కాయగూరల అప్పులు, పిల్లల స్కూల్ ఫీజులకు అప్పులు, పండగకి బట్టలు కొనుక్కోలేక అప్పులు. ఇదంతా కూడా ఆకలి రాజ్యం. తినటానికి అన్నమే లేకపోతే మరేం చేస్తాడు? ఏదో ఒక ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం కూడా తన ఆకలిని తీర్చలేదు. ఆఖరికి పందుల్ని మేపుకునే ఉద్యోగం వచ్చింది. ఆ పందుల్ని రోజు పొలంలోకి తోలుకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ కట్టాలి. వాటికి నీళ్లు పోయడము, వాళ్ళని స్నానం చేయటమో, వాటిని శుభ్రపరచడమో, లేకపోతే వాటికి పొట్టు వేయడమో, లేకపోతే ఏం చేయడమో చెయ్యాల. ఆ పంటలోనికి, ఆ పొలంలోనికి ఆ పందుల్ని తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా మందలోకి తీసుకొచ్చి పెట్టాలి. అది ఎండ, అది వాన, అది చలికాలమా, అది చల్ల, లేకపోతే ఏంటో అనేది ఇంకా యజమాని చెప్పినట్టుగా ఈయన వినాలి. అంటే ముందు తండ్రి చెప్పిన మాట వినడానికి ఇష్టపడిన వాడు తన మీద ఎవరు కూడా యాజమాన్య అంటే తన మీద ఎవరు కూడా ఆధిపత్యం అనేది చలాయించడం ఇష్టపడిన వాడు ఈ రోజున కడుపు కోసం, ఆకలి కోసం, ఆహారం కోసం ఒక యజమానుని దగ్గర పనోడుగా చేరాడు. ఆస్తి పట్టుకెళ్ళిపోయినాడు, వ్యాపారం చేసినాడు, పాడైపోయి పందులతో సహవాసం చేయటం మొదలెట్టాడు. ఆఖరికి ఆకలి తట్టుకోలేక ఆ పందులు పొట్టు తినేటటువంటి దౌర్భాగ్యపు స్థితికి వచ్చాడు. వినండి, ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఆకలితో ఉన్నవాడు ఆహారం కోసం ఉద్యోగం చేస్తాడు. ఆ ఉద్యోగంలో కూడా
తన ఆకలి తీరటం లేదు. ఏదో చేస్తున్నాడు, చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. తన ఉన్న దేశం, ఏ దేశానికైతే పారిపోయి వెళ్ళిపోయాడో ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో దేవుడు నీళ్ళు రానివ్వలేదు, పంటలు పండనివ్వలేదు, భూమి ఎండ చేశాడు. ఇవన్నీ వీడికి బుద్ధి రావడానికేనేమో. ఎక్కడికి వెళ్ళినా, అందుకోసం నేను ఒక మాట చెప్తాను, మనిషి ప్రదేశాలు ప్రాంతాలు మారితే బుద్ధి రాదు, మనసు మారాలి. మనసు మారి రూపాంతరం చెందాలి. మనిషికి బుద్ధి రావడానికి దేవుడు పాఠాలు ఎన్నో చెప్తాడు. ఆ ఊరు వెళ్ళిపోదాం, ఈ ఊరు వెళ్ళిపోదాం, ఆ వ్యాపారం చేద్దాం, ఈ వ్యాపారం చేద్దాం, ఆ ఉద్యోగం చేద్దాం, ఈ ఉద్యోగం చేద్దాం, అక్కడ పెట్టుబడి పెడదాం, ఇక్కడ పెట్టుబడి పెడదాం. ఎన్నెన్నో మనిషి ఆలోచిస్తూ ఉంటుంటాడు. వాటన్నిటిలో కూడా మనిషి విఫలమవుతూ వస్తూ ఉంటాడు. ఎందుకు అంటే తనకు వ్యతిరేకంగా దేవుడు పనిచేస్తున్నాడు. తిన వ్యాపారం కానీ, తిన ఆలోచన కానీ, తిన ప్రయాణం కానీ, తిన తాలూకా మరి ఏ ఉద్దేశం కానీ, తన ఉద్యోగం కానీ దేవుడికి విరోధమైన ఉద్యోగము, దేవునికి విరోధమైన ఆలోచన, దేవునికి విరోధమైన క్రియ, దేవునికి విరోధమైన ప్రయాణం, పరలోకానికి, ప్రభువుకి, తండ్రికి విరోధమైన ప్రయాణం, పాపపు జీవితం. ఒక మనిషి బుద్ధిని ఎప్పుడు కోల్పోయాడో పాపం చేస్తాడు. ఒక మనిషి బుద్ధిహీనత వలన తనకు కరువు తెచ్చుకుంటాడు, తనకు ఆకలి తెచ్చుకుంటాడు, కరువు తెచ్చుకుంటాడు, కడుపుకు మంట తెచ్చుకుంటాడు. చాలా ఘోరం ఇది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆఖరికి చావు దగ్గరకి కూడా వస్తాడు. చెప్తున్నాడు కదా, ఆకలితో నేను చచ్చిపోవచ్చున్నాను. ఆఖరికి వీడికి దొరికేది ఏంటంటే చావు. ఏం చేస్తాడు? తినటానికి తిండి లేదు, కొనటానికి పైసలు లేవు, కష్టాలు చెప్పుకోవడానికి స్నేహితులు లేరు, ఆదరించడానికి పోషించడానికి తండ్రి లేడు, ఎవరు లేరు. డబ్బులు ఉన్నప్పుడు స్నేహితులు వచ్చారు, డబ్బులు లేనప్పుడు స్నేహితులు పోయారు. తను ఆదరించే వాళ్ళు ఎవరు ఇంకా లేరు. తను ఆదరించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇంకేం మిగులుతుంది? డబ్బు లేదు, గౌరవం లేదు, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, తిండి లేదు, తండ్రి లేడు, ఇల్లు లేదు. అలాంటి బ్రతికినా చచ్చినట్టే. వాడు నిజానికి చెప్పాలంటే తన ప్రాణాన్ని పోగొట్టుకునేటటువంటి స్థితిలోనికి వస్తాడు. మొదటగా ఆకలి జీవితం, రెండవదిగా కరువు కష్టాలు, మూడవదిగా చావు. ఈ మూడు ఎవరి దగ్గర ఉంటాయంటే బుద్ధిహీనుడి దగ్గర. ఈ మూడు అడ్రస్లు ఎవరి దగ్గర ఉంటాయంటే బుద్ధిహీనుడి దగ్గర. మొదటగా ఈయన ఎన్ని విషయాల్లో తను నష్టపోయాడో చూద్దాం, లేకపోతే ఏంటంటే కోల్పోయాడో చూద్దాం. మొదటిగా తన తండ్రితో సహవాసాన్ని కోల్పోయాడు.
జ్ఞానం చెప్పి, బుద్ధి చెప్పి, ఆహారం పెట్టి, అన్ని విధాలుగా తనని చూచుకునేటటువంటి ఒక వ్యక్తి, తనకి అనారోగ్యం కలిగితే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి వైద్యం చేయించే తండ్రి, ఆకలేస్తే వేలకు ఆహారం పెట్టే తండ్రి, కష్టం వస్తే దగ్గర కూర్చొని సలహా ఇచ్చే తండ్రి, వయసు వస్తే తనకి ఒక తోడు ఉండాలని వివాహాన్ని చేసే తండ్రి, నేను మరణించిన తర్వాత నా ఆస్తిని, నా గౌరవాన్ని నిలిచిపెట్టాల్సినటువంటి స్థితి నా పిల్లలే కదా అని వారి కోసం ఆస్తిని సమకూర్చే తండ్రి, తన మంచిని ఆకాంక్షించే తండ్రి, అలాంటి తండ్రిని, అలాంటి స్నేహాన్ని, అలాంటి సహవాసాన్ని మొదటగా ఈ వ్యక్తి కోల్పోయాడు, కేవలం బుద్ధిహీనత వల్ల. రెండవదిగా కోల్పోయింది ఏంటంటే తన జీవితంలో సంతోషాన్ని కోల్పోయాడు, సమాధానం కోల్పోయాడు. ఎందుకు అంటే అక్కడ యజమానుడు అనేవాడు శాసిస్తున్నాడు. ఆ యజమానుడు, ఇది చేయి నువ్వు, లేకపోతే నీకు తిండి లేదు. ఈరోజు పందులను పొలంలోకి తీసుకెళ్ళకపోతే నీకు తిండి లేదు. ఈరోజు నువ్వు డ్యూటీ చేయకపోతే నీకు ఆహారం లేదు, నీకు జీతం లేదు. నేను చెప్పిన మాట నువ్వు వినకపోతే గనక నీ పొట్టలోనికి ఆహారం అనేదే దొరకదు. కాబట్టి యజమాని యొక్క పోరు, ఇటు పందుల పోరు, అవి నీట్గా ఉండవు, దరిద్రంగా ఉంటాయి, బురదలో దొరుకుతాయి, కంపుతో ఉంటాయి. వాటి దగ్గర కూర్చోడానికి కూడా ఇష్టపడం. వాటి వల్ల జబ్బులు వస్తాయి. పందులతో సహవాసం చేసి సంతోషాన్ని కోల్పోయాడు. తన జీవితంలో సంతోషం అనేదే లేదు. అలాగే చూసుకుంటే తన దగ్గర ఉన్న సంపద అంతా కోల్పోయాడు. దేవుడు ఆ తండ్రి దగ్గర ఇచ్చిన, తండ్రి దగ్గర తీసుకున్న ఆ సంపద, ఆ ఆస్తి, ఆ డబ్బు మూట కట్టుకొని వెళ్ళిపోయాడు దూరదేశం. మూట కట్టుకొని దూరదేశం వెళ్ళిపోతే ఆ ధనం పట్టుకెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి ధనాన్ని కోల్పోయాడు. సంపద లేదు, సంపద కోల్పోయాడు, సంస్కారం కోల్పోయాడు, సంతోషం కోల్పోయాడు, సహవాసాన్ని కోల్పోయాడు, సమృద్ధి కోల్పోయాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఎంతో మంది కూలి వాండ్రకు నా తండ్రి యొద్ద అన్నము సమృద్ధిగా ఉన్నది. ఎంత చక్కని మాట పలికాడు. నా తండ్రి ఇంట అన్నము సమృద్ధిగా ఉన్నది, ఎంతో మంది కూలి వాళ్ళకి మా నాన్న సమృద్ధిగా పెడుతున్నాడు. పీకల మొయ్య 3 పూట్ల పెడుతున్నాడు వాళ్ళకి ఆహారాన్ని. సమృద్ధి నా తండ్రి దగ్గర ఉంది, కానీ నేను సమృద్ధి లేక ఉన్నాను ఇక్కడ, సంతోషం లేక ఉన్నాను ఇక్కడ. సమృద్ధిని కోల్పోయాను, సంతోషాన్ని కోల్పోయాను, సహవాసాన్ని కోల్పోయాను. అలాగే నా తండ్రిని కోల్పోయాను, పరలోకాన్ని కోల్పోయాను. ఇవన్నీ చేయటం వల్ల, బుద్ధిహీనత వల్ల, పోనీ ఈ భూలోకంలో ఏదైనా నువ్వు కోల్పోయినా ఒక రకంగా దేవుడు మరలా నీకు దయచేస్తాడేమో తప్పించి, కానీ లేకపోతే ఏదో ఒక రకంగా నువ్వు మళ్ళా పోగొట్టుకుంటే సంపాదించుకోగలవేమో, కానీ పరలోకాన్ని పోగొట్టుకుంటే మాత్రం దాన్ని నువ్వు సంపాదించుకోలేవు. అందుకోసమే
పరలోకానికి, భూమి మీద నన్ను కన్న తండ్రికి, నన్ను నా తండ్రిని కన్న నా పరలోకపు తండ్రికి నేను విరోధంగా పాపం చేశాను. నేను విరోధంగా పాపము చేసి. కాబట్టి ఈ పొలాల్లో పందులతో సహవాసం చేసే కన్నా, ఈ పందుల ఆహారం, పందుల పొట్టు తినేదానికన్నా నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళిపోతా. ఇప్పుడు బుద్ధి వచ్చింది. అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి వచ్చింది, బుద్ధి రాకముందు గడ్డి తిన్నాడు, పొట్టు తిన్నాడు, పందులతో బురదలో దొర్లాడు, దుర్వ్యాపారం వలన దురవస్థలు పడ్డాడు, దుష్టులు స్నేహితులుగా తగిలారు, సొమ్మార్పేశారు, ధనాన్ని మింగేశారు, సంపదంతా సప్పరించేశారు. ఉత్తి చేతులు తప్ప చిల్లు గవ్వ కూడా చేతుల్లో లేదు. కాబట్టి ఈ రోజున మనం అలాంటి అనుభవాల్లో ఉంటుంటే గనక ఈయనకి ఎలాగైతే బుద్ధి జ్ఞానం వచ్చిందో అలాగే మనం కూడా బుద్ధిని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మనిషి ఎల్లప్పుడూ కూడా బుద్ధిహీనతతో ఉండకూడదు. పరలోకానికి విరోధంగా బ్రతకూడదు, ప్రభువుకు విరోధంగా బ్రతకూడదు, తల్లిదండ్రులకు విరోధంగా బ్రతకూడదు. మనం చాలా జాగ్రత్తతో బ్రతకాలి. చాలా విషయాల్లో మనం జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇక్కడైతే నీకు ఆధారం ఒక ఇల్లు ఉంది, ఇక్కడైతే ఆధారం నీకు ఒక తండ్రి ఉన్నాడు. దూరదేశం వెళ్ళిపోయి ఏం చేస్తావు? నీకు అక్కడ ఆధారం ఎవరు? నీకు ఆధారం ఎవరు? నిన్ను చూచుకోవడానికి, నిన్ను పెంచడానికి, నిన్ను నడిపించడానికి, నీ జ్ఞానం చెప్పడానికి, లేక నీకు ఆలోచన చెప్పడానికి, నీ కష్టాల్లో సహాయం చేయడానికి నీకు ఆధారం ఎవరు? ఈ రోజుల్లో ఎంతో మంది కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టి దూరదేశాలు ఉద్యోగ నిమిత్తమే వెళ్తున్నారు. ఏదో ఉద్యోగం ఆధారంగాను, అక్కడ కంపెనీ ఆధారంగాను, అక్కడ కంపెనీలో పనిచేస్తే అనారోగ్యం వచ్చిన వాళ్ళు చూస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, అది చేస్తారు, చూస్తారు, సంథింగ్. ఓకే, దట్స్ గుడ్. కానీ అలాంటి ఆధారాలు ఆ రోజుల్లో ఆయనకి లేవు. ఇప్పుడు మనకేదో మనకు ఉద్యోగం ఇచ్చే కంపెనీ బాధ్యత తీసుకుంటుంది, ఓకే. అప్పుడు రోజుల్లో ఆ బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరున్నారు? ఆ బాధ్యత తీసుకుంటే కనుక వీడు పందుల్ని మేపే ఉద్యోగానికి పోడు కాదు కదా. ఇలాగన ఏంటంటే ఒక్కొక్కసారి ఆలోచన చేసుకుంటే గనక మన బుద్ధిహీనత మనల్ని కరువుల్లోకి, ఆకల్లోనికి, కష్టాల్లోనికి, ఆఖరికి చచ్చిపోయేటటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతుంది.
చచ్చిపోయే ముందు, చావుకు దగ్గరలో ఉన్నప్పుడు వీడికి బుద్ధి వచ్చి తండ్రి జ్ఞాపకంకి వచ్చాడు. అయ్యో, మా ఇంట్లో చాలా మంది కూలోళ్ళకి అన్నం సమృద్ధిగా దొరుకుతుంది, నా తండ్రి పోషిస్తున్నాడు. ఇప్పుడు నేనైతే నా తండ్రి దగ్గర రావాల్సిన ఆస్తిని అంతటి నేను తీసేసుకున్నాను కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి ఒక పనోడుగా చేరిపోతాను అని ఆయన అనుకుంటున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు ఆయన తన తండ్రి వైపు తిరిగాడు, పరలోకపు తండ్రి వైపు తిరిగాడు. దీన్ని బట్టి నాకు పరలోకం దూరం అయిపోయింది, నాకు ప్రభువు దూరం అయిపోయాడు, నాకు తండ్రి దూరం అయిపోయాడు, దేవుడి సన్నిధి దూరం అయిపోయింది. సమృద్ధి దూరం అయిపోయింది, సంతోషం దూరం అయిపోయింది, సహవాసం దూరం అయిపోయింది. ఇంట్లో దర్జాగా ఉండాల్సిన పొలంలో ఉన్నాను, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, తల్లిదండ్రులతో హ్యాపీగా ఉండాల్సిన బంధువులతో ఉన్నాను. వచ్చింది జ్ఞానం, ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఈ బుద్ధిహీనత గురించి ఒక 2 మాటలు నేను పాత నిబంధన గ్రంథంలో నుంచి తీసి మాట్లాడాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 5వ మాట మనం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 5వ వచనం. మూఢుడు లేక బుద్ధిహీనుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. బుద్ధిహీనుడు తండ్రి మాట వినడు. బుద్ధిహీనుడు తండ్రి మాట వినడు. తన తండ్రి చేయు శిక్షను తిరస్కరిస్తాడు. తండ్రి ఏం చెప్తున్నాడో, తండ్రి ఎందుకు చెప్తున్నాడో ఆలోచన చేయండి. అక్కడే ఉంది, రైట్, అవుట్ ఆఫ్ ద గేట్. తన తండ్రి చేయి శిక్షను తిరస్కరిస్తాడు, గద్దెంపుకు లోబడడు. గద్దెంపుకు లోబడ్డు. A foolish man, a fool, he is a fool. బుద్ధిమంతుడు ఏంటట? గద్దెంపుకు లోబడతాడట, తండ్రి చేయు శిక్షను స్వీకరిస్తాడట. చెప్పాను కదా ఇందాక, తండ్రి తన పిల్లలను దూరం చేసుకోడు, తన పిల్లలకు ఆస్తి సమకూరుస్తాడు. ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేయిస్తాడు. చదువుకోవడానికి డబ్బులు పెడతాడు. ఆకలేసే టైంకి తిండి పెడతాడు. ఇలా పెట్టి ఆ పిల్లలకి బుద్ధి నేర్పిస్తాడు, జ్ఞానం చెప్తాడు, శిక్షిస్తాడు. కానీ బుద్ధిహీనుడు ఆ తండ్రి చెప్పే మాటల్ని వినడు. వీడికి బుద్ధిహీనత రావడం వల్ల ఏమొచ్చింది? ఆకలి, కరువు, నష్టపోవటం, సంతోషం కోల్పోవడం, సమాధానం కోల్పోవడం, తండ్రిని కోల్పోవడం, అన్నను కోల్పోవడం, తల్లిని కోల్పోవడం, పరలోకాన్ని కోల్పోవడం అనే పెద్ద ప్రమాదం వచ్చి పడింది. అదే తండ్రి చెప్పే మాట ప్రకారం తండ్రిని గౌరవించుకొని, తండ్రి మాటను గౌరవించుకొని, తండ్రి శిక్షకు లోబడి, తండ్రి శిక్షణకు లోబడి బ్రతికితే ఎంత చక్కగా దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. అలాగే 26వ అధ్యాయము అదే సామెతల గ్రంథంలో
11వ వచనాన్ని మనం గమనించుకుందాం. తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు. అంటే ఒక పని ఒకసారి తప్పు చేసినప్పుడు తండ్రి గద్దిస్తే బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా దాన్ని సరి చేసుకుంటాడు. కానీ బుద్ధిహీనుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పనే, ఆ తప్పే మళ్ళా చేస్తాడు. ఆ తప్పునే మళ్ళా చేస్తుంటాడు. కంటిన్యూగా చేస్తుంటాడు. వాడే బుద్ధిహీనుడు. అంటే మరలా కనపరుస్తాడు ఆ బుద్ధిహీనత. వాడట కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. కుక్క తిన్న ఆహారాన్ని కక్కిన ఆహారాన్ని మళ్ళీ తింటది. బుద్ధిహీనుడు చేసిన తప్పును మరలా ఎంత చెప్పినా అదే చేస్తుంటాడు. ఒక జ్ఞానాన్ని వాడు తెచ్చుకోడు. ఒక క్రమశిక్షణకు వాడు రాడు. ఈ తప్పు చేయొద్దు, ఈ టైం ఆచరించాలా, ఆ టైం ఆచరించాలా, పరీక్షలు ఉన్నాయి చదువుకోవాలంటే చదువుకోవాలి. ఆట సమయం సాయంత్రం 4 అయితే 4కి వెళ్ళాలి ఆటకి. ఉదయం 7 నుంచి ఉదయం 5 నుంచి సాయంత్రం 5 వరకు ఆడుకోవడం కాదు. తిరిగిపోతానం. అది మూర్ఖత్వం. దేవుడు ఆరాధన టైం ఉందంటే ఆరాధన టైంకి చక్కగా కూర్చోవాలి. ఈరోజున సంఘంలో పిల్లలు పొలాల్లో తిరుగుతున్నారు, ఊళ్ళల్లో తిరుగుతున్నారు. దేవుడికి దూరంగా, తండ్రికి దూరంగా తిరుగుతున్నారు. ఇల్లు తిరుగుతున్నారు. ఒళ్ళు మరచి తిరుగుతున్నారు. చేయొద్దు అన్న పని తిరిగి చేస్తున్నారు. ఇదొక ఉదాహరణ. అలాగే మనిషి మూర్ఖుడు, బుద్ధిహీనుడు ఏ తప్పు అయితే చేస్తున్నాడో అదే తప్పుని మరలా చేసి ఆఖరికి ఆడి కడుపుకి మంట తెచ్చుకుంటున్నాడు. ఆకలితో జీవిస్తున్నాడు. సమృద్ధి లేక జీవిస్తున్నాడు. సంతోషం లేక జీవిస్తున్నాడు. దేవుడితో సహవాసం లేక జీవిస్తున్నాడు. చాలా కోల్పోతున్నాడు. ఎన్నో ఆశీర్వాదాలు దేవుడి దగ్గర నుంచి, పరలోకం నుండి, తండ్రి దగ్గర నుంచి పోగొట్టుకుంటున్నాడు. ఇది చాలా విచారించదగ్గ విషయం. బుద్ధిహీనత మనల్ని కష్టాలు పాలు చేస్తారు. బుద్ధిహీనత మనల్ని ఆకలి పాలు చేస్తుంది. బుద్ధిహీనత మనల్ని పాడు చేస్తుంది. బుద్ధిహీనత మనల్ని మనకి కడుపు నింపదు. సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి పిల్లరా. సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయము 'అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఒకటి నుంచి 3 వరకు చదువుకుందాం. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క
సకల ఐశ్వర్యము కలిగిన వారే. సంపూర్ణమైన గ్రహింపు, సంపూర్ణమైన గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం, ఆలోచన, బుద్ధి, జ్ఞానం సమృద్ధిగా మనలో ఉండాలి. ఆలోచన, బుద్ధి, జ్ఞానాలు సమృద్ధిగా మనలో ఉండాలి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందవలన వారందరి కొరకు పోరాడుతున్నారు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నది. హల్లెలూయా. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు. సంపద ఎలా ఉంటుందంటే బుద్ధి జ్ఞానం వల్ల ఉంటాయి. వీరికి బుద్ధిహీనత వల్ల ఉన్న సంపద పోయింది, ఉన్న సంతోషం పోయింది, ఉన్న సహవాసం పోయింది. ఎప్పుడైతే బుద్ధి పోతుందో, జ్ఞానం పోతుందో, వాడి దగ్గర అన్నీ పోతాయి. ఎవరి దగ్గర అయితే బుద్ధి జ్ఞానం ఉంటుందో వాళ్ళ దగ్గర ఐశ్వర్యము, సంపదలు, ఐశ్వర్యము ఉంటాయి. అవి నీకు యేసు క్రీస్తు ప్రభు నందు మాత్రమే కలుగుతాయి. ఆయన యందు గుప్తములై ఉన్నాయి, ఆయన యందు దాచబడి ఉన్నాయి, ఆయన యందు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి బుద్ధి రావాలంటే, జ్ఞానం రావాలంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు నువ్వు రావాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు నువ్వు యేసును ప్రభువుగా అంగీకరించాలి. యేసును రక్షకునిగా అంగీకరించాలి. ఆ యేసయ్య వాక్యాన్ని చదవాలి, యేసయ్య నామంలో ప్రార్థన చేయాలి, యేసయ్య సన్నిధికి రావాలి. ఆ సహవాసం, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి. అందుకే మనం పిలువబడ్డామని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తూ వస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రికలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఆయన కుమారుని యొక్క సహవాసమునకు మనం పిలువబడ్డామని రాయబడుతుంది. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలి అంటే బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఈ రోజున యేసు ప్రభువుకు నువ్వు దూరంగా ఉండి ఏం సాధించుకోలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించుకోలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఆయనకు మనం దగ్గరగా ఉండాలి, ఆయనకు సన్నిహితంగా ఉండాలి, ఆయనతో సహవాసమై ఉండాలి, మమేకమై ఉండాలి, ఆయనతో నడవాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయన ఆరాధన చేయాలి. అప్పుడు నీకు సర్వ సంపదలు, బుద్ధి, జ్ఞానాలు ఆయనలో ఉన్నవన్నీ నీకు ఇచ్చి నిన్ను దీవించి నిన్ను సర్వ సంపదలతో సమృద్ధిగా తులతూగే భాగ్యాన్ని నీకు ఇస్తాడు. కరువు, కష్టం, నష్టం, ఆకలి అనేవి దూరపరిచి నిన్ను ధన్యుడిగా, నిన్ను ధనవంతుడిగా, నిన్ను గుణవంతుడిగా, భాగ్యవంతుడిగా దీవించి ఆశీర్వదించే దేవుడు యేసు. కాబట్టి బుద్ధిహీనంగా బ్రతకండే. ఆకలితో, కరువులతో, కష్టాలతో, తీరని అవసరాలతో, ఏ ఉద్యోగమే నీకుంది, ఏదో చిన్న ఉద్యోగం ఉంది, అవి నీకేం తీర్చవు. అది ఉన్నా నీకు ఆకలి ఉంది, అది ఉన్నా నీకు కరువు ఉంది,
అదున్నా నువ్వు నష్టపోతున్నావు. దేవుడిని అడుగు, దేవుడితో సహవాసం చేయి. ఆ ఉద్యోగాన్ని నేను కోల్పోవాల్సిన పని లేదు. దేవుడితో సహవాసం చేయి. దేవుడి మాట విను, దేవుడి మాటను గౌరవించు. నిన్ను ఎంత చక్కగా దీవిస్తాడో, ఆశీర్వదిస్తాడో చూడు. ఇక్కడ ఈయన ఇంటికి తిరిగి వచ్చి తండ్రి దగ్గర తన పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు నిజంగా వస్తుంటే దూరం నుంచి తన తండ్రి చూచి పరిగెత్తుకుపోయి హత్తుకొని ముద్దు పెట్టుకొని తనకి స్నానం చేయించి కొత్త బట్టలు తెచ్చి కొత్త ఆభరణాలు తెచ్చి కొత్త చెప్పులు తొడిగించి బంగారు ఉంగరం పెట్టించి బంగారు పట్టు వస్త్రాలు తొడిగించి గొప్ప విందు చేయించి సంతోషాన్ని వ్యక్తపరిచాడు. మరలా తన కుమారునిగానే స్వీకరించాడు. కనుక యేసు ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు మారు మనసు పొందాలని, పాపాన్ని విడిచిపెట్టాలని, ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. రక్షణలో నువ్వు ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. సమృద్ధి కలిగి ఉండాలని, సంతోషాన్ని కలిగి ఉండాలని, సర్వ సంపదలు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అట్టి కృపతో దేవుడు నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించును గాక. మనము మన పాపపు స్థితి నుంచి, మన పాత స్థితి నుంచి, మన బుద్ధిహీనత నుంచి మరలుకొని దేవుని వైపు తిరిగి మారు మనసు పొంది, దేవా నేను ఇక్కడి నుంచి నీకు లోబడి బ్రతుకుతాను, నీ ఆజ్ఞకు లోబడి, నీ గద్దెంపుకు లోబడి బ్రతుకుతాను అని మనం తీర్మానం చేసుకుందాం. దేవుని వైపు తిరుగుదాం, సాష్టాంగపడదాం, నమస్కరిద్దాం, తండ్రిని ఆరాధన చేద్దాం, తిరిగి తండ్రి ఇంటికి చేరుకుందాం. ఇంకా నువ్వు నీ పాపముల చేత, నీ అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటే గనక, నీ బుద్ధిహీనతతో కరువు కష్టాల్లో ఆకలిలో నువ్వు బాధపడుతుంటే గనక బుద్ధి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో, మారు మనసు పొందు, దేవుని వైపు తిరుగు, తండ్రి ఇంటికి రా. అక్కడ నిత్య సంతోషం ఉంది. అక్కడ అనేక రీతులుగా దేవుడు నిన్ను నింపుతాడు. సర్వ సంపదలతో దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇదే సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని వైపు తిరుగు, దేవుడికి లోబడి. యేసు వైపు తిరుగు, యేసుకు లోబడి. దేవుడు నిన్ను నన్ను ఈ ఆత్మీయ సందేశం ద్వారా మిక్కిలి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. అమ్మగారు వచ్చిన ప్రార్థన చేస్తారు. తదుపరి కార్యాచరణలోకి మనం చూసుకోవాలి. సకల ఆశీర్వాదంతో ప్రాణాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు తెలుస్తాం తండ్రి. ఈ మధ్యాహ్నం సమయంలో తండ్రి ప్రభా, అయ్యా మీ దాసు ద్వారా ప్రభా మీ స్వరాన్ని ప్రభా మా అందరికీ వినిపించే తండ్రికి స్తోత్రాలు తండ్రి ప్రభా. ఏసయానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా మా జీవితంలో తండ్రి అయ్యా ఏసయా ఈ దినం వాక్యం విని తర్వాత ప్రభా ఈ బుద్ధిహీనతను యేసు నామములో దూరపరచమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. మా జీవితంలో మార్చాల ప్రభా. బుద్ధిహీనతల వలన ప్రభా ఏసయా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయి తండ్రి. అయ్యా ప్రభా మేము వాక్యం ద్వారా తెలుసుకోను తండ్రి. ఏసయా అయ్యా మా కలిగి ఉన్న కష్టాలు అయ్యా ప్రభా జీవితంలో సుఖ శాంతిను నీ ఆనందంను కోల్పోతాను ఇది వ్యక్తి ప్రభా. ఏసయా దేవానికి స్తోత్రాలు. ఈ దినం తండ్రి ప్రభా నీ మాట విని ప్రభా అయ్యా నీ మాటకి లోబడ్డానికి ప్రభా మా అందరికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. అయ్యా మా జీవితంలో మార్చేయాలి తండ్రి. ఏసయా అయ్యా సంతోష సమాధాన ఆనందంతో ప్రభా నింపండి ప్రభా. దేవా మమ్మల్ని కరుణించండి, కాపాడండి, నీ జీవ మార్గంలో నడిపించండి తండ్రి. ఏసయా అయ్యా అనేక యవన బిడ్డల ప్రభా అయా తండ్రికి దూరంగా ఉండి అయా ప్రభా సంతోష సమాధానం కోల్పోతాను తండ్రి. అనేక బిడ్డలను యవన బిడ్డలను కుటుంబికిని దర్శించండి ప్రభా. ఈ వాక్యం ద్వారా ప్రతి హృదయంలో ప్రభా కార్యం చేయండి తండ్రి. మా జీవితాన్ని మార్చేయండి తండ్రి. ఏసయా అయా తండ్రికి విరోధంగా అయా పరలోక తండ్రికి విరోధంగా ప్రభా మేము జీవించుకుంటాం అయా తండ్రి.
అయా ప్రభా మమ్మల్ని కరుణించండి తండ్రి, మా బిడ్డలను కరుణించండి తండ్రి, యవన బిడ్డలను కరుణించండి. అలాగే సంఘంలో జీవిస్తున్న, సంఘంలో జతపరచని ప్రతి బిడ్డను కూడా దర్శించండి ప్రభా. మారు మనసు పొందుకోవడానికి సహాయం దయచండి. ప్రతిదినం ప్రభా నీ సన్నిధిలో ఉండి ప్రభా మేము అయా నీ ఆశీర్వాదం పొందుకోవడానికి కృప చూపించండి. అయా ఆన్లైన్ ద్వారా ఎంతో మంది నీ వాక్యం విన్నారు ప్రభా. ప్రతి బిడ్డను పేరు దీవించండి, నీ వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం స్థిరపరచండి. సమస్త మహిమకంతా ప్రభావం నిన్న మార్పించుకుంటూ యేసు పరిశుద్ధంలో అడిగి పంపించున్నాం తండ్రి, ఆమేన్. చక్కని ప్రార్థన విన్నారు కదా పిల్లరా. దేవుడు అతి కృపతో మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా మీ అమూల్యమైన సలహాలను కానీ లేకపోతే ప్రార్థనా విజ్ఞప్తులను కానీ మాకు తెలియచేయగలరు. మీకోసం మేము ప్రార్థించడానికి ఎల్లప్పుడూ సిద్ధ మనసుతో ఉన్నామని మీరు తెలుసుకోవాలి. అలాగే ఈ పరిచయను ప్రేమించి ఈ పరిచయకు మీరు సహకారులుగా ప్రార్థనా సహకారాన్ని కానీ లేక పరిచర్యలో భాగంగా సువార్త అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళటానికి మాకు పాలిభాగస్తులుగా కానీ మాతో ఉంటే గనక, దేవుని రాజ్య వ్యాప్తిని పాలిభాగస్తులుగా ఉంటే గనక మమ్మల్ని సంప్రదించండి. ఫేస్బుక్ మెసెంజర్లో కానీ ఫోన్ కానీ కాల్ చేసి మీరు మీ అభిప్రాయాలు తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాము. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. హల్లెలూయా.